అండి. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ మా దగ్గరలో ఉన్న విశాల్‌కైతే మేము బయలుదేరాము. రోజు ఈవినింగ్ అయ్యేసరికి నాకు మా బాబుకి ఊరు మీద తిరగాలంటే చాలా ఇష్టము. మా బావది ఎప్పుడు బీ షిఫ్ట్‌లు ఎక్కువ ఉంటాయి. ఏ షిఫ్ట్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు తీసుకెళ్తుంటారు బయటికి. అలా బోర్ కొడుతుంది అని ఇంట్లో కూర్చొని మా బావ అన్నాడు, సరేలే విశాల్‌కి వెళ్దాం పదా అనేసరికి 2 మినిట్స్‌లో అయితే మేమిద్దరం రెడీ అయిపోయాము. బాబు ఇంట్లో అలాగుంటే ఫోన్‌కి, టీవీకి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాడు. ఇంటి పక్కన ఇరుగు పొరుగు ఎవరు ఆడడానికి లేరు. వాడు బోర్ అయిపోతుంటాడు. అలా అని మేము ఎక్కువ పార్కు గట్టా తీసుకెళ్తుంటాం. మా దగ్గర నుంచి ఇక్కడ విశాల్‌కి 2 కిలోమీటర్స్ ఉంటది. విశాల్‌కైతే వచ్చేసాము. ఇంక వచ్చాక నన్ను తట్టుకోలేరు మా బావ. నేనన్నీ ఇంక మా బావకి గూడా మా బావకి అప్పచెప్పి నేనన్నీ చూసేసుకుంటాను. తీసుకుంది తక్కువ గానీ అన్నీ కెలుకుతాను. మా బావ సరేలే ఏదైనా తీసుకో అనుకోని ఆఫర్ ఇచ్చారు. ఎందుకు మిస్ చేసుకోవాలని అన్నీ చూశాను. కలెక్షన్ అయితే బాగుంది మన ఆడవాళ్ళకి. చూసా 2-3 డ్రెస్సులు మరీ సాటిస్ఫైడ్ లేను, అందుకే తీసుకోలేదు. ఏవైతే నాకు నచ్చుతున్నాయో నా సైజ్ అయితే దొరకట్లేదు. నా సైజ్ అయితే ఎక్సెస్ అండి. ఎక్సెస్ దొరకడం చాలా కష్టము. స్మాల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలాంటి డ్రెస్సులు స్మాల్‌లో నాకు అమరవు. నాకు ఏవి నచ్చినా నా సైజు లేదు. చాలా మంది అంటారు పిల్లల సెక్షన్‌లో చూసుకో అనుకోని. ఇలా చూసాక లైట్స్ చూశాను. నెక్స్ట్ పిల్లడికైనా ఏమైనా తీసుకుందామని వెళ్తే చలిగా అండి. అంత క్వాలిటీ అయితే పిల్లలది అంత బాగోలేదు. ఒక్కసారికే వాషింగ్ మిషన్‌లో వేస్తే పాడైపోతున్నాయి. అందుకని నేను ఇంక పిల్లలకి ఏం తీసుకోలేదు. నేను బట్టల బజార్‌లో ఉంటే మా బాబేమో బొమ్మల బజార్‌లో ఉన్నాడు. అక్కడే కరెక్ట్‌గా పాండా ఉంచారు. ఆడి దగ్గర ఆల్రెడీ పాండా ఉంది. అయినా వాడికి ఇంకో పాండా కావాలంట. వద్దు నాన్న అనుకొని ఏదో సరిపెట్టేసాను. నెక్స్ట్ ఈ క్యాప్ చూసాడు. ఈ క్యాప్ అంట ఫ్యాన్ క్యాప్ అంట. ఆ చక్రం తిరుగుతుంది కాబట్టి ఫ్యాన్ క్యాప్ అని పేరు పెట్టాడు. ఆ క్యాప్ ఎలా అయినా తీసుకో అని గోలెట్టాడు. సరేలే సరదా పడుతున్నాడు కదా అనుకొని ఆ క్యాప్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలాగ హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ గట్రా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్లు చూసారా ఎంత కలెక్షన్ ఎంత బాగున్నాయో. నేను హ్యాండ్ బ్యాగ్ అంత క్యారీ చేయను, నాకు నచ్చవు. చూస్తాను, తీసుకోవాలనిపిస్తుంది కానీ అడిగితే మా బావ అంటున్నారు అలాగే ఇంట్లో ఉంచుతావు ఎందుకు వేస్ట్ అన్నారు. సరేలే అని నేను తీసుకోలేదు. చెప్పులు, షూస్, పిల్లలకి బొమ్మలు అన్నీ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్ రావాలంటే మేము ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఫ్లోర్కి అంత రాము. డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. గ్రౌండ్ ఫ్లోరే చూస్తాం. మా పిల్లడు బొమ్మలు చూస్తే అన్నీ కావాలని గోల పెడతాడు. తీసుకున్నా తీసుకోకపోయినా చెప్పులు అయితే నేను ట్రై చేస్తానండి ఏవి కొత్తగా వచ్చాయా అనుకొని. ఆ బ్లాక్ అయితే నాకు నచ్చాయి. మా బావ అన్నారు మొన్నే కొత్తవి తీసుకోను మళ్ళీ ఎందుకో అనేసారు. సరేలే అనుకొని ఇంక వదిలేసా. ఇంకా మా బాబు చూసాడండి బొమ్మలకేసి ఇన్ని బొమ్మలు ఉన్నాయి అనుకొని ఫుల్గా హ్యాపీ అయిపోతున్నాడు. అన్నీ కావాలనుకొని గోలాడుతున్నాడు వాడు. సరే వాళ్ళ నాన్న ఏదో ఒకటి ఎంచుకో అన్నారు. ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బొమ్మ తీసుకుంటాడు. వీడితో షాపింగ్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. చూసారా చెప్పులు, ఆ షూ ట్రై చేస్తాను రారా అనుకున్నా వినట్లేదు. ఏదో ఒక బొమ్మ ఎంచుకున్న తర్వాతే వాడు వస్తాడు. ఫైనల్లీ మొత్తం తిరిగి బార్బీ బొమ్మ మీద అయితే పడ్డాడు. ఆ బార్బీ బొమ్మ కావాలని వెతుకుతున్నాడు. మేము అన్నాం అది ఆడపిల్ల ఆడతాడు నువ్వు ఆడుకోద్రా అంటే అస్సలు వినట్లేదు. లేదు అదే కావాలి అనుకొని చాలా అల్లరి పెట్టాడు. మోయలేకపోయినా పాపం ఎంత కష్టపడి మోసుకొని వస్తున్నాడో. ఇచ్చే బ్యాగ్లో పెట్టే అంటే మేము బిల్లింగ్ టైంలో సైడ్ చేసి వస్తామండి బొమ్మలు ఏవి తీసుకున్నా ఎక్కువ తీసుకుంటా. అలా అని మాకు నమ్మడు. ఆడే కష్టపడి మోసుకొని వస్తున్నాడు. ఆ క్యాప్ చూసారు, ఆ క్యాప్ కూడా వదలలేదు. ఆల్రెడీ వేసేసుకున్నారు మేము తీసుకోమని. తీసుకున్న తర్వాత ఆ చైర్లో కూర్చొని షూస్ అయితే ట్రై చేశారు. నేను ఒక సైడ్ నుంచి షూ ట్రై చేస్తుంటే వాడు కళ్ళన్నీ ఆ బొమ్మ మీద ఉన్నాయి. అంత బేగా ఆ బొమ్మ తీసి ఆడేసుకుందామా అని ఉంది. తీసుకున్నాక 2 మినిట్స్ ఆడతాడు, ఇంకా ఆ బొమ్మ సైడ్ పడేస్తాడండి. మా పిల్లలైనా లేకపోతే మీ పిల్లలు కూడా ఇంతేనా నాకు కామెంట్లో చెప్పండి. ఇలా లిఫ్ట్ అయితే నొక్కుతారు. లిఫ్ట్లో ఆడికి చాలా ఇష్టం వెళ్ళడం. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో ఇలా గిన్నెలు, మంతులు, హాట్ బాక్స్, రేషన్ సామాన్లు, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. డోర్ కర్టన్స్ గట్టా. నేను గిన్నె మంతులు గట్టా అంత చూడను కానీ బెడ్షీట్స్ అయితే కంపల్సరీ చూస్తానండి నేను. నాకు బెడ్షీట్స్ తీసుకోవడం చాలా ఇష్టము.
ఆ కలర్ఫుల్గా పిల్లో కనిపించింది. అది ఇంకో పేరు లేదు, నాకు అదైతే నచ్చింది. ఇంకా తీసుకోలేకపోయాం, ఒకటి తీసుకొని ఏం చేస్తామని. ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా అన్నీ చూసేస్తాను నేను. అన్నీ చూస్తేనే నాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఇలాగ అన్నీ చూసి కొంతలో కొంత షాపింగ్ చేసామని అంతైతే మేము చేయలేదు. ఇలా అయితే మా షాపింగ్ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.